కళ్యాణ్తో మాట్లాడి అటో ఇటో తేల్చేస్తాను. పెళ్లి చేసుకురా నాయనా అంటే అదేదో పెద్ద చావు సమస్యలాగా పారిపోతాడే. అయ్యో, గంట అవగానే ఫోన్ చేసేశారు. ఏం చెప్పాలరా దేవుడా? ఖచ్చితంగా మళ్ళీ ఆ గిరియే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చూడు. హలో, అలివేణి గారా? కాదు, దాని అమ్మమ్మని. ఏ తాకలు కాంతమ్మని రాక పొట్టోడా. బామ్మగారు మీరా? చెప్పండి. ఏమబ్బి, మా ఇంటల్లుడు ఫోను నీ దగ్గర ఎందుకుంది? నువ్వెందుకు లిఫ్ట్ చేస్తున్నావు? బామ్మగారు, కళ్యాణ్ తన ఫోను నాకిచ్చేశాడు. నీకెందుకు ఇచ్చాడు? అంటే కళ్యాణ్ కొత్త ఫోన్ తీసుకున్నాడు. కొత్త ఫోన్ తీసుకుంటే ప్రేమగా కాబోయే పెళ్ళానికి ఫోన్ చేయాలి కదా, చేయడే మరి? అంటే ఆఫీస్లో బిజీగా ఉన్నాడు. ఎంత బిజీ అయితే మాత్రం కాబోయే పెళ్ళంతో మాట్లాడడానికి కూడా టైం లేదా? అంటే కళ్యాణ్కి ప్రమోషన్ వచ్చిందండి. ఆఫీస్ వాళ్ళు తనకి కొత్త ఫోన్ ఇచ్చారు. పాత ఫోన్ నాకు ఇచ్చాడండి. ప్రమోషనా? మరి గంట క్రితం ఫోన్ చేస్తే చెప్పలేదా ఆ విషయం? ప్రమోషన్ సంగతి ఇందాకే తెలిసింది బామ్మగారు. మరి 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నాడని చెప్తున్నారు. ఎవరో చెప్తే మీరెందుకు నమ్ముతారు? అంతేలే, మొత్తానికి మా ఇంటి అల్లుడికి ప్రమోషన్ వచ్చిందన్నమాట. అవును బామ్మగారు, వాడు తొందరగా తన దగ్గర రావడానికి ప్రమోషన్ ఇచ్చాడు ఆ దేవుడు. ఆ ప్రాసెస్లో బిజీగా ఉన్నాడు. సరే అయితే ఒకసారి ఫోన్ ఇవ్వు, నా మనవరాలు అలివేడి మాట్లాడుతుంది. ఇప్పుడా? ఇప్పుడా అంటావేంటి? ఇట్లాంటి సమయంలోనే కాబోయే భార్య ఆనందం పంచుకుంటే ఆ అబ్బి కూడా సంతోషంగా ఉంటుంది. ముందు ఫోన్ ఇవ్వు. బామ్మగారు, 1 గంట తర్వాత ఫోన్ చేయండి. ఏయ్, మళ్ళీ గంట అంటావేంటి? కుదరదు. ముందు కళ్యాణ్కి ఫోన్ ఇవ్వు, మా అలివేణి మాట్లాడాలి, అంతే. అది కాదు బామ్మగారు, తన ఆఫీస్లో. ఏయ్, మధ్యలో నీ నసుకుడేంది? ఇస్తావా ఇవా? అమ్మమ్మా, ఏంటి గొడవ? గంట తర్వాత అంటున్నాడు కదా, తర్వాత చేద్దాంలే, వదిలే. ఏయ్, నువ్వు ఊరుకోవే. ఈ పొట్టడు మహా ముదురులా ఉన్నాడు. అయ్యో, ఏందబ్బి, నువ్వు కళ్యాణ్కి ఇస్తున్నావా లేదా? బామ్మగారు, నేను చెప్పేది వినండి. గంట తర్వాత మీరు చేస్తే నేను కళ్యాణ్తో మాట్లాడిస్తాను, ప్లీజ్. ఇదిగో, మాట్లాడించకపోతే ప్రామిస్, నేను మాట్లాడిస్తాను. మీరు శాంతంగా ఉండండి. అబ్బి, శాంతంగా ఉండడానికి నేను శాంతమ్మని కాదు, కాంతమ్మని. ఈ కాంతమ్మ కళ్ళెర చేసిందంటే కడప బాంబులే. బామ్మగారు, మీ సంగతి నాకు తెలియదా? ఇంకో గంటలో నేను కళ్యాణ్తో మాట్లాడిస్తాను, సరేనా? సరే, అట్టగలే. అమ్మమ్మా, ఏంటి నీ దౌర్జన్యం? పాపం కళ్యాణ్ ఫ్రెండ్ ఎంత హర్ట్ అయి ఉంటాడో ఏమో. పాపం లేదు, పుణ్యం లేదు, నువ్వు ఊరుకో. కృష్ణవేణి, మంగళగౌరి వ్రతం అయిపోయిందా? అయిపోయింది వంశీ గారు. మంగళగౌరి వ్రతం భార్య భర్త కోసం చేస్తుందట కదా?
అవును వంశీ గారు. ఆ, మరైతే నువ్వు నా కోసం చాలా నిష్టగా చేసావు కదా. గుడ్ గర్ల్. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. అవును, నేను నిన్ను ఆశీర్వదించాలని బామ్మ చెప్పింది. అవును వంశీ గారు, నాకు మీ ఆశీర్వాదం కావాలి. ముందు మీ అత్తా మావయ్యల ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే బామ్మగారు. రత్న, దీర్ఘ సుమంగళి బాబాని గట్టిగా ఆశీర్వదించు. అలాగేలేండి. దీర్ఘ సుమంగళి భవ. నిండు నూరేళ్లు పిల్లా పాపంతో చల్లగా ఉండాలమ్మా. వంశీ గారు, నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించు వంశీ. అలాగే. కృష్ణవేణి, నువ్వు నిండు నూరేలు చల్లగా ఉండాలి. లే కృష్ణవేణి. కోటి, అబ్బాయితో మాట్లాడావా? ఆ రోజే హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను మాట్లాడలేదు. వాడు ఫోను చేయలేదు. మరి మనం పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చా? అయ్యో, అలా అంటారేంటయ్యా? వాడు ఖచ్చితంగా వస్తాడు. పెళ్లికి 2 రోజుల ముందే నేను హైదరాబాద్ వెళ్ళి తీసుకొస్తాను. ఈ మధ్యలో ఒకసారి ఫోన్ చేసి కళ్యాణ్తో మాట్లాడుకోటి. అయ్యా, ఆ రోజు కృష్ణవేనమ్మ పెళ్లి చేసుకోవద్దని బెదిరించిందని అన్నాడు, కానీ అదంతా అబద్ధమయ్యా. నా కొడుకు సంగతి నాకు తెలియదా? ఇంకొకరు బెదిరిస్తే పెళ్లి చేసుకోనంత పిరుకోడు కాదు. నిస్తార్థం ముందు రోజు రాత్రి వాళ్ళ అమ్మతో సంతోషంగా పెళ్లి చేసుకుంటానని, ఎక్కడే ఉంటానని, మీ ఇద్దరిని బాగా చూసుకుంటానని చెప్పాడట. పైగా అలివేని తనకు బాగా నచ్చిందిట. రాత్రి వాళ్ళ అమ్మ దగ్గర ఆ మాట అన్నాడు. తెల్లవారిసరికి ఎలా మారిపోతాడు? అసలు చిన్నప్పటి నుంచి వాడు మాట మీద ఉండే రకమయ్యా. మాటంటే ప్రాణాలు ఇచ్చేస్తాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి కోటి? కృష్ణవేనమ్మ బెదిరించలేదయ్యా, ఇంకో కారణం ఏదో ఉంది. మీ అత్తయ్య గారు గుడి దగ్గర ఏం విన్నారో, ఇక్కడికొచ్చి ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ కళ్యాణ్ మాత్రం మాట మార్చడు. ఏదో జరిగింది. సరే, ఏదో జరిగింది.
అదేంటో తెలుసుకుంటే మనమంతా కలిసి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాం కదా. అయినా పెళ్లి వద్దు అని చెప్పేంత ప్రాబ్లమ్స్ కళ్యాణ్కి ఏమున్నాయి? ఇవన్నీ కనుక్కుని రావడానికే నేను సూరమ్మ హైదరాబాద్ వెళ్తున్నాం. మరి పెళ్లి కార్యక్రమాలు? పెళ్లి కార్యక్రమాలు ఆపకండి అయ్యా. అలివేనమ్మా నా కోడలవుతుంది, కళ్యాణ్ మీ ఇంటి అల్లుడవుతాడు, అంతే. అన్నయ్య, నేను కూడా కోటితో వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కురానా? వద్దు వీరభద్రం, వాళ్ళ అమ్మా నాన్నలో వెళితేనే మనసు విప్పి మాట్లాడతాడు. అలాగే అన్నయ్య. ఆల్రెడీ మాతో మనసు విప్పి మాట్లాడాడు అల్లుడు గారు. అవును అల్లుడు గారు, ఇందాక అలివేడు కళ్యాణికి ఫోన్ చేస్తే కళ్యాణ్ బిజీగా ఉంటే అతని ఫ్రెండ్ గిరి మాట్లాడాడు. కళ్యాణికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందంట. ఏంటత్తయ్య మీరు చెప్పేది? అవును అల్లుడు గారు, నేను చెప్పేది నిజం. ఏం కోటి, కళ్యాణ్కి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందా? మరి నీకు ఫోన్ చేసి చెప్పలేదా? లేదయ్యా, నాకు చెప్పలేదు. గంట క్రితమే ప్రమోషన్ విషయం తెలిసిందంట. అందుకే నీకు ఫోన్ చేయలేదేమో కోటి. వాడు నాకు చేసిన చీకిపోయినా మీకైతే చేశాడు. నాకది చాలా సంతోషంగా ఉంది. అంతా అలివేణ అదృష్టం అల్లుడు గారు. కోటి, నువ్వు హైదరాబాద్ వెళ్ళి అబ్బాయిని తీసుకుని ముహూర్తానికి 2 రోజుల ముందే వచ్చేసాయి. ఈలోపు ఈ పెళ్లి పనుల్లో మేముంటాం. అలాగేనయ్యా, వస్తానయ్యా, వస్తానయ్యా. మంచిది వీరభద్రం, అన్నయ్య. పెళ్లి ఖర్చులు వివరాలు రాయాలి, ఉమ్. నాతో రా. అలాగే అన్నయ్య. ఏంటో నా మనసులో మాత్రం ఏదో కీడు జరగబోతుందని అనిపిస్తోంది. అదేంటో అర్థం కావడం లేదు. ఎప్పుడూ లేంది ఈ కొత్త కోరికలేంటి మీకు? ఏదో అయింది. రత్న, నీతో హాలిడేస్లో జాలీగా గడపాలనుకోవడం తప్ప? అది కాదు సృజన్, వంశీని వదిలి 1 వీక్ అంటే ఆలోచిస్తున్నాను. వంశీని చూసుకోవడానికి కృష్ణవేణి ఉంది రత్న. సృజన్, ఈ మధ్య కృష్ణవేణి రెడిక్యులస్ గా బిహేవ్ చేస్తోంది. ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఏదో జరుగుతోందని నాకు అనుమానంగా ఉంది. కమాన్ రత్న, నీకు తెలియకుండా ఇంట్లో ఏమీ జరగదు. లేదు సృజన్, నేను ఈ మధ్య సడన్ గా సిక్ అవుతున్నాను. ఏది గుర్తుకు రావడం లేదు. సడన్ గా మర్చిపోతున్నాను. చాలా నర్వస్ గా ఉంటుంది. అందుకే స్పెషల్లీ నీకోసమే మైసూర్ ట్రిప్ ప్లాన్ చేశాను. రత్న, నువ్వు గమనించావో లేదో, వంశీ కృష్ణవేణి క్లోజ్గా మూవ్ అవుతున్నారు. వంశీ తనని ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నాడు. నిజమే సృజన్, కానీ ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉంటాడో తెలీదు. ఇప్పుడు ఫ్రెండ్ అంటాడు, మరుక్షణం ఐ హేట్ యూ అంటాడు. రత్న, కృష్ణవేణి నువ్వు ఏరి కోరి వంశీకిచ్చి పెళ్లి చేశావు అంటే తన మీద నీకు నమ్మకం ఉంది.
మనం ఎంతమంది సైక్రియాటిస్టుల మీద డిపెండ్ అయినా కృష్ణవేణి సహకారం లేనిదే వంశీని క్యూర్ చేయలేం. ముందు కృష్ణవేణి వంశీల మధ్యలో స్నేహం పెరగాలంటే వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేయాలి. నువ్వే చూసావుగా కృష్ణవేణిని వంశీ ఎంత ఎగ్జైటింగ్గా ఆశీర్వదించాడో. ఇప్పుడిప్పుడే వంశీ కృష్ణవేణితో కనెక్ట్ అవుతున్నాడు. ఇదే మంచి సమయం. సృజన్, నువ్వు ఎప్పుడూ వంశీ గురించి ఆలోచించవు అని కోపం చూపించేదానివి. ఈరోజు వంశీ గురించి నేను మాట్లాడుతూ ఉంటే ఒక తండ్రిగా నా ఫీలింగ్స్ నువ్వు నోటీస్ చేయడం లేదు రత్న. సృజన్, ఈ 20 ఏళ్లలో వంశీని వదిలి 1 వీక్ నేనెప్పుడూ ఉండలేదు. కోర్స్ వంశీ మీద నీకున్న కేర్ అలాంటిది. అది నీ గ్రేట్నెస్ రత్న. తన్ని కృష్ణవేణి ఎలా చూసుకుంటుందో ఏమో. పైగా ఈ మధ్య అత్తయ్య గారి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇక నువ్వేమీ ఆలోచించకు. కృష్ణవేణి మీద నమ్మకం పెట్టు. సరే ఒప్పుకున్నావా రత్న? సరే అని చెప్పాను కదా. ఏది ఇంకోసారి నవ్వుతూ చెప్పు. సరే సరే సరే. ఏంటి అలా చూస్తున్నారు? అదే రత్న, పువ్వుల్లో పరిమళం, నీ నవ్వులో పరవశం. మీకేమైంది? రత్న, ఇదంతా నీకోసమే రత్న. మీ తల్లి కొడుకుల్ని కాపాడడం కోసమే రత్న. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। బామ్మ, నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అలా అనకూడదు నాన్న. మరి ఇంకా ఎన్నిసార్లు తిరగాలి బామ్మ? 108 ప్రదక్షిణాలు చెయ్యాలి నాన్న. 108 ప్రదక్షిణలా? సరే. मृत्योर्मुक्षीयमामृतात्। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। కృష్ణవేణి, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను తిరగను పో. వంశీ గారు అలా అనకూడదు. అయితే నా ప్రదక్షిణలు కూడా నువ్వే చెయ్యి. నేను లెక్క పెట్టుకున్నాను. 25 ప్రదక్షిణలు అయ్యాయి. మిగతా 83 నువ్వే చేయి కృష్ణవేణి, సరేనా? అలా మాట్లాడకూడదు.
తప్పు. దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు వంశీ గారు. మనిద్దరం కలిసి 108 ప్రదక్షిణలు చేయాలని పూజారి గారు చెప్పారు. ఆయన చెప్పాక తప్పకుండా ఇద్దరం కలిసి చేయాలి. నాకు ఇష్టం లేదన్నా, వినవేంటి నువ్వు? ఆ, కాళ్ళు నొప్పెట్టకుండా నేను ఒక ఉపాయం చెప్పనా? ఏంటది? కళ్ళు మూసుకొని ఓం ఓం అనుకుంటూ దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణలు చేశారనుకోండి, అప్పుడు కాళ్ళు నొప్పుట్టవు. ఓహో, మ్మ్. మరి కళ్ళు మూసుకుంటే ప్రదక్షిణ ఎలా చేయాలి? నా వేలు పట్టుకోండి వంశీ గారు.